రీతు ఆ టవర్ పేర్చాల అన్న దాంట్లో ఈ పక్కన తనుజ ఉంది కదా, తనుజ కని 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 పెట్టు 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 అని చెప్పడం, అక్కడేమో కళ్యాణ్ స్లో 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 అని అనడము. తనకైతే మెంటర్ వచ్చేసింది, ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒక్క క్షణంగాని రీతు ఆలోచించి అది కరెక్ట్గా పెట్టుంటే పోయా. ఇటుపక్క ఏమో తనుజ గెలిచేస్తున్నది, అయిపోతా ఉంది. ఇక్కడ ఒక కప్పు, ఆ కప్పులో ఆమె వేరే లోకంలోకి పోయింది. మళ్ళీ ఈ లోకంలోకి తిరిగి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ గేమే అయిపోయేసింది. మైండ్ కొంచెం ఆటలో పెట్టి ఆ కప్పును పెట్టుంటే రీతు గెలిచేదేమో, ఆల్మోస్ట్ అన్ని చేంజ్ అయ్యేదేమో. అదే ఏదైనా చేసేటప్పుడు మన మనసు అంతా ఒక దగ్గరే ఉండాలి, కాన్సన్ట్రేషన్ అని చెప్తే అదే అట్టుగానే ఉండుంటే బాగుండేది. ఆ తర్వాత ఏడ్చేమి లేకపోతే అట్లనే నిజంగా ఏమన్నా ఏడ్చావా లేదు, ఆ కెమెరా తీసుకొచ్చి కరెక్ట్గా తీసుకొచ్చి పెడతారు ఎందుకు? ఆమె అంత ఆవేశం ఎందుకు? ఒకవేళ ఏడుపు రాకపోతే ట్రై చేసి ఆమె కళ్ళు పెట్టుకొని అంటే ఇలా కళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఆల్రెడీ నీళ్ళు వస్తాయి కదా, అక్కడేమో కెమెరా తీసుకొచ్చి అక్కడే తీసుకొచ్చి పెట్టడము. ఏడుపు రాకపోయినా ఏడవడానికి ట్రై చేయడం ఎందుకు? అదేదో ముందులోనే ఆటగానే బాగా ఆడుంటే పోయిండేది కదా. అదే అంటా ఉంది, ఇంక నుంచి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు నేను నీ పక్కనైతే ఉండను అని చెప్పేసి తనుజాత అంటా ఉంది రీతు. ఎందుకంటే ఒకటే అరుస్తున్నావు, నువ్వు గా 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 నరుస్తున్నావు, నాకు కాన్సన్ట్రేషన్ పోతున్నది. అవును నిజమే, అటుపక్క లాస్ట్ ఏమో భరణన్ వాళ్ళు సైలెంట్గా ఆడుకుంటున్నారు, శ్రీజ వాళ్ళు కూడా సైలెంట్గా ఆడుకుంటున్నారు. ఆ అన్నగా సుమనడికి పెట్టడం రాకపోతే కూడా శ్రీజ ఇలా పెట్టాలి అలా పెట్టాలని చెప్తా ఉంది, వాళ్ళు కూడా బాగానే ఆడుకుంటున్నారు. వీళ్ళే కని 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 స్లో 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 కని కని తొందరగా పెట్టి 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 ఆవేశంగా మాట్లాడుతూ ఉండింది ఇక్కడ తనుజ. అందువల్ల రీతు ఆట అయితే పోయింది.